సార్, విద్య అందరికీ అవసరమైనది. ఈ విద్య ఉన్నత విద్యలు చదువుతారా? లేకపోతే పూర్తిగా వాళ్ళకి చదువు అవ్వదా? అని అనటానికి మన చేతిలో రేఖలు ఏమైనా సూచిస్తాయా? చదువు రావాలి, చదువుకోనోడు పనికిరానోడు అని ఇప్పటి నానుడి. ఇప్పుడు చదువు రాకపోతే ఏడుకోలేము. మన ఇంటి గడప దగ్గర బయటకోవాలంటే చదువు రాకపోతే ఏం చేయలేము. అయితే ఈ చదువు మనం ఎంత చదువుతామా అనేది మన అరచేయి చూసే చెప్పవచ్చు. వాడు ఏ స్థాయి చదువుతాడు, ఎంత చదువుతాడని. అంటే ఈ రేఖలు ఏం చేస్తాయంటే మన అర్హతను గుర్తిస్తాయి, అంటే అర్హత తెలియజేస్తాయి. ఇలా మనం అరచేయి చూసుకున్నప్పుడు మనకు విద్యకు సంబంధించిన రేఖ ఏంటి ఉంటుందంటే ఈ శనివేలు ఉంగరం వేలు మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేసులో మన విద్యకు సంబంధించిన రేఖ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక రేఖ చిన్నగా స్టార్ట్ అయితే వాడు 10th క్లాస్ వరకే చదువుతుంది. జస్ట్ చిన్న కొద్దిగా ఉంటాయి. మామూలుగా ఒక ½ ఇంచ్ కొద్దిగా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పైకి వెళ్ళి ఎంత కిందికి వస్తే అంత కిందికి వస్తే వాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇలా ఉంది కదా ఆల్రెడీ, ఇలా ఉంటే ఏమైందంటే కంటిన్యూ డిగ్రీ పీజీ ఇవన్నీ చేస్తారు. అంటే చదువులో ఆటంకాలు లేకుండా. మధ్యలో అయినా కట్లుంటే మటుకు బ్రేకప్లు అవుతుంటాయి. అంటే క్లాసులు తప్పడము, సబ్జెక్ట్ ఫెయిల్ కావడము, బ్రేకులు కావడం ఇలాంటిది జరగకుండా ఇలా నిలువుగా రేఖ ఉంటే ఎవరికైతే ఉంటుందో వాడు కంటిన్యూ వద్దన్నా పాస్ అయిపోతుంది. ఎక్కడ బ్రేకులు రావు, ఎన్ని సమస్యలు వచ్చినా పాస్ అవుతుంది.